121వ కీర్తన 5వ వచనంలో కీర్తనకారుడు ఈ విధంగా పలుకుతున్నాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండునని ఆయన పలకడం మనం చూస్తున్నాం. ఈ కీర్తనను మనం గమనించినప్పుడు ఇది ఒక యాత్ర కీర్తన. ఇజ్రాయేలు ప్రజలు యెరూషలేముకు యాత్ర చేస్తున్నప్పుడు వారు పాడుకునే కీర్తన. ఈ కీర్తనలో దేవుడు వారి ప్రయాణంలో ఏ విధంగా వారిని కాపాడి ఆయన వారికి నీడగా ఉండి వారిని సంరక్షిస్తాడో కీర్తనకారుడు పలుకుతున్నాడు. అవును, నిజమే, మన దేవుడు మనల్ని కాపాడేవాడు. ఆయన మనకు తోడుగా ఉండి తన నీడలో మనల్ని దాచేవాడు. మనం చూడగలుగుతాం, ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచినప్పుడు దేవుడు పగటి వేళ మేఘస్తంభంలోను రాత్రి వేళ అగ్నిస్తంభంలోను వారికి తోడుగా ఉండి పగటి వేళ వారికి నీడనిచ్చి రాత్రి వేళ వారికి వెలుగునిచ్చి వారిని నడిపించాడు. ప్రతి అపాయం నుండి వారిని కాపాడాడు. అదే విధంగా ఈ రోజు దేవుడు మనల్ని కూడా రక్షిస్తాడు. మన జీవిత యాత్రలో ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. ఎవరైతే ఆయన నీడను ఆశ్రయిస్తారో దేవుడు వారికి క్షేమాన్ని కాపుదలని దయచేస్తాడు. కాబట్టి ఈ రోజు మనం అందరూ ఆయన రెక్కల్ని ఆశ్రయిద్దాం. అప్పుడు దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి మన జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.